మానవ జీవితంలో తెలిసి తెలియక ఏదైనా దోషము చేసినను పాపము చేసినను సర్వాంతరయామివైన నీవే సరిదిద్ది సన్మార్గంలో నడిపించాలి గాని మా ఇరువురికి ఎడబాటేమిడి స్వామి. శ్రీనివాస దయ చూడవా వెంకటేశ కరుణించవా. తెల్లారిందమ్మా. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ అని కూర్చుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారమ్మా? తెల్లారు లైసిన కానించి వాసాప్యస అని ఒకటే చక్కబద్ధం చేయటం తప్ప ఇంట్లో పనులు ఏమైనా చేసేది ఏమన్నా ఉందమ్మా? ఇంట్లో పనులు ఏమైనా చేసేది ఏమన్నా ఉందా? మేము చేసామమ్మా దేవుళ్ళకి పూజలు, కానీ ఈ రకంగా భక్తి మాత్రం ఏమీ లేదు. ఏమమ్మా ఏ పని పాట లేకోకుండా ఈ రంగ శ్రీనివాస శ్రీ వెంకటేశ అని కూర్చుంటే సరిపోతుందా? ఆ మిరగాయలకు పోయిన 400 ఇస్తున్నారు రోజుకి. ఈ రంగ ఖాళీ కూర్చుంటారు ఎందుకు? అత్తయ్య పూజ అయిపోయింది, హారతి ఇచ్చాను. ఇంటి పని వంట పని అన్ని చేస్తాను. హారతి మాత్రం పోలమా? తెల్లారు లేచిన కానించి వాసా పిసా పని చేస్తావే వాడికి నీ చేత ఏ చాకరీ చేయించకపోయినా తిరుపతమ్మ చేత అడ్డమైన చాకరీ చేస్తుంది. ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఒకటే గుసగుసలు, ఒకటే కొనగొనాలని. ఏమమ్మా ఏ శనిగాడు చూసినా మన ఆలోచన అంట, ఏ చెరువు కాడు చూసినా మన ఆలోచన అంట. నీ చేత అంత లేనిపోయిన పనులు ఏం చేపిస్తున్నావమ్మా? అత్తయ్య ఎవరో నా మీద కానిపోయిన మాటలు చెప్తున్నారు కానీ నేను ఏ పాపం ఎరగను అత్తయ్య. ఏ పాపం ఎరగపోతే ఆ సుబ్బాయమ్మ వెంకాయమ్మ వీళ్ళందరూ ఊరగా గుసగుస అని ఎందుకు చెప్పుకుంటారే? అయినా ఊళ్ళో వాళ్ళందరికీ పాలు పెరుగు దోసి పెడుతున్నావంట. ఏమిదో ఇల్లు అనుకున్నావా, ధర్మశాస్త్రం అనుకున్నావే? ఈ రకంగా పంచుకుంటా పోయావంటే రేపు మనం కూడా ఏ గుడి ముందు కూర్చొని అడుక్కోవాల్సి వచ్చింది. అత్తయ్య పక్కింటి సరోజనమ్మ గారు పసిబిడ్డకు పాలు అవ్వంటే కాసిని పోస్తాను అత్తయ్య. అంతేనమ్మా, పోస్తావు నువ్వు ఇవాళ పాలు అడుగుతారు, రేపు బియ్యం అడుగుతారు, రేపు కందిపప్పు అడుగుతారు, ఏదైనా అడుగుతారు. ఇచ్చేవాళ్ళు ఉంటే సచ్చేవాళ్ళు వేసి వచ్చారని వాళ్ళు ఏదైనా అడుగుతారు, నువ్వు ఏదైనా ఇస్తావు. మా ఈ కంపెనీ నువ్వు చేసావు. అలా మాట్లాడకండి అత్తయ్య. మీ పాదాల సాక్షిగా దేవుని సాక్షిగా నేనే పాపం ఎరగను అత్తయ్య. పాదాలు ఎందుకమ్మా? ఎల్లమ్మా ఎల్లు ఇంట్లో పనులు చేయి. తినడానికి తిరుపతమ్మవే
పనికి మాసకమ్మవి మా ఇంటికి ఏనాడో శనిగా అపరించావు కదా ఎల్లు ఎల్లమ్మా ఎల్లు నాకు తెలియకుండా ఈసారి ఎవరికైనా ఏమైనా ఇచ్చావంటే అప్పుడు చెబుతా నీకు ఏమిటోనమ్మా ఏమిటోనమ్మా చంద్ర చంద్ర ఇదొక వెర్రి బాగులది ఇంటి పనే చేస్తుందా నా పనే చేస్తుందా అయినా లంకంత ఇంట్లో నలుగురు 4 పనులు చేసుకుంటే అవుతాయి కానీ ఒకరిద్దరు చేసుకుంటే అవుతాయా ఏమిటి నాకేమో ఈ మోకాళ్ళ నొప్పులు ఒకటే నొప్పులాయా చేయలేకపోతుంది ఆ పాపం ఉందంటే తింటమే కానీ ఏమీ పని చేసే పని లేదు మా ఇంట్లో ఉండేవాళ్ళు సాలగా మళ్ళీ దీన్ని ఒక దాన్ని దీని ఎంపడ పెట్టారు షబ్బా ఈ కాళ్ళకు ఒకటే మాయరాగు ఆ మల్లయ్యని ఏరా పట్నం తీసుకెళ్ళి ఆడిన పెద్ద డాక్టర్ జీపీరా అంటే వాడు వెళ్తా 4 మందు బిళ్ళలు నా మొఖాన్ని వేసి వాడు పోయాడు షబ్బా చంద్ర ఏమో చంద్ర దీన్ని పలకరియాది కాదు వాడు పోయాడు ఇంక ఇది ఎందుకు కలిమైంది నాకు వాడు ఉంటేనే ఆ మాత్రం లోపల ఉన్నప్పుడు ఒక రకంగా బయట ఉన్నప్పుడు పని చేసుకుంటున్నా కాబట్టి పాపం తాడిచేనే నీకన్నా ఎక్కువ ఉంది అత్త ఏం చేయమంటావు కాళ్ళు ఒకటే నొప్పుడుతుంది కచ్చి కుర్చీ తీసుకొచ్చి అది కాళ్ళు విసురువే అది ఎట్టాగో మాట ఇంటలేదు నువ్వన్నా ఇంట్లో పెద్దముండను ఒక దాన్ని ఉన్నావు కాదు ఏమన్నా ఇద్దామని ఏమన్నా ఉందంటే నువ్వు ఎప్పుడు లేచినా ఆ పక్కింటి అంకాయమ్మతో పక్కింటి సుబ్బాయమ్మతో పొల్లికలు ఇచ్చి నవ్వటం వాళ్ళకి ఆలోచనలు చెప్పటం ఈ కొంపలో ఉండే మొత్తం చెప్పటం తప్ప ఏనాడన్నా ఇంట్లో ఒక ముద్ద పెడదాము ఒక కాఫీ కాసిద్దాము ఏమన్నా పెడదాం ముసలిది ఉందని ఏమన్నా ఉందంటే నీకు కాళ్ళు విసుతున్నట్లేదు బర్రెని దోగుతున్నాడు కాళ్ళు సరిగా వేసుకుని కట్ట సరిగానే పాలు మొత్తం పొంగిపోయినాయి కదే అది కాదే వచ్చే కాలం చదువుకి అంతే ఉండవా ఇంట్లో ఏమిటోనమ్మా మాయదారి బుద్ధులు మాయదారి లోకం ఈ లోకంలో నాకే కోడలు ఉన్నట్టు నా మొఖానే పొద్దు పొడిచినట్టు వీళ్ళకి ఎవరికి కోడలు లేరు వీళ్ళ మొఖాన్ని పొద్దు పడవలా వీళ్ళ అమ్మ కడుపులు మాడిపోను వీళ్ళ చేతులు పిరిగిపోను ఈ కాళ్ళు పడిపోను నేనంటే అంత అలుసా మేము అత్తల కింద కోడలుగా చేసాం తినమంటే తిన్నాం కూర్చోమంటే కూర్చున్నాం లెగమంటే లేచాం ఆఖరికి చెప్పుకోవడం సిగ్గుసేటు పడుకోవాలన్నా కానీ అత్తకి మామ తెలియకుండా ఇటో సాగుతున్నాను ఇప్పుడు ఏముందమ్మో అత్త లేదు మామ లేదు ఏ భయము లేదు షబ్బబ్బా ఈ కాళ్ళు ఒకటే లాగుతున్నాయి ఏం చేసి వచ్చా జున్నయిందిలే పాలు పాలు జున్నయింది అయింది నీకు పని చెబితే ఎంత పాపమో పని చెబితే పని చెప్పామంటే చాలు అంతే మెలకొని ఊరుకుంటావా ఏందా చూపింది నేను నీ అత్తనే
నాశనం అయిపోతుంది. దీని కాళ్ళు ఎప్పుడు ఇరిగిపోతుంది, దీని చేతులు ఎప్పుడు పడిపోతుంది, ఈ రకంగా కొడుతుంది, ఈ ఉత్తరం ముడికారి పడుతుంది, దీనికి ఎప్పుడు దీనికి ఆకు చినిగిపోను తెల్లారుదామని. చీ ఇంట్లో ఉండే కన్నా ఏమన్నా అనాథాశ్రమం పోయి బతకటం నయం. ఆ పనికి మాలోడేమో పోయాడు, గొర్రెలమ్మట గొడ్లమ్మట ఆవులమ్మట పోయాడు. నా గతి ఇంత అయిపోయింది, ఏం చేసి వచ్చేది నేనన్నా నేను హాస్టల్లో అంట్లని కడుగుతా, నేను పోతున్నా, నేనున్నా నీ ఇంట్లో. పని చేస్తా ఉంటే నేను మెత్త కాళ్ళు ఎట్టు నాకు ఆలోచన వస్తుంది. వెంకాయం గారు పిలిచింది, వాళ్ళ కోళ్ళ సంగతి కూడా ఈ కోళ్ళ సంగతి ఉన్నట్టుందంట, అందుకని ఆమె చెప్పుకోవడానికి పిలిచింది, అందుకని పొయ్యి వచ్చా. దాన్ని కుతి కొత్తి నీ కాళ్ళు వచ్చేదాన్ని. వాళ్ళ కాళ్ళు ఉందంట, కుతుకులు వస్తాలన్నా కాళ్ళు వస్తాలన్నా వాళ్ళ కాళ్ళు ఉందంట. నువ్వేం వస్తన అవసరం లేదు, లేవే నువ్వు నా కాళ్ళు వస్తే చాలు. నీ కర్మ కాదే మా కర్మ. అత్తయ్య ఇంటి పని వంట పని అంతా ముగిసింది, నేను కూడా మీ కాళ్ళు పడతాను అత్తయ్య. పెద్ద కోళ్ళ కాలు చిన్న కోళ్ళ కాలు నా కాలు నీకు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఏముండరు, నీకు అర్థం కాళ్ళు పిసుకుతా ఉంటే నువ్వు కాళ్ళు అయితే అత్తయ్య నేను చెప్పారా ఇది అసలు చెప్పిన మాట ఉంటుంది అత్తయ్య. నా ఊరకు నన్ను ముట్టికాయలు పడటం తప్ప దీన్ని ఎప్పుడన్నా నాకు దెబ్బేసా. అది అదొకటి నువ్వు ఒకటి అంటే ఎవరైతే అవే ఇంట్లో పని చేయబోతూ ఊరుకుంటానా. ఇంట్లో పని చేయకపోతే ఊరికి ఒకప్పుడు ఇంత బింతు నీళ్లు తెస్తాను నా కోడలు అరిగిపోయిద్దని నా మీదకి వచ్చారు నువ్వు నీ కొడుకు ఇద్దరు. మరి ఎలా అర్థమైందిగా మీకు? అర్థమైంది అత్తయ్య. నేను పక్కింటి వాళ్ళ పెళ్ళి పోతుంటే దానికి ఉన్న నగల్లో ఒక హారం ఇవ్వమంటే నేను ఏమని తెలిసిన, నీ ముఖానికి హారం ఒకటే పాతకు ఒక చుట్టుకొని పోను అంత. ఏమే అది కాదా దానికి లేవు అనుకో, లేదా నిన్ను ఒకటి అడిగితే ఇస్తే ఏం పోయిందే, ఇస్తే ఏం పోయింది. అత్తయ్య అక్కయ్య నగలు ఎన్నోసార్లు పెట్టుకోమన్నాను, అక్కయ్య వద్దంది. అక్కయ్య వద్దని నగలు నాకెందుకని వడ్రాడం పెద్దహారం అన్ని తీసి బీరువాలో పెట్టాను అత్తయ్య. నేను అడిగినప్పుడు ఇవ్వకుండా నువ్వు పెట్టుకోమంటే నేను పెట్టుకోకుండా పోతానంటే చూడత్తే ఎన్ని అబద్ధాలు చెబుతుందో. అదే అక్కయ్య ఎందుకు నాపై అలా అపవాదులేస్తావు? నేను నీకేం అపకారం చేశాను అక్కయ్య? నేనే నీకు అపకారం చేశా. ఏమే చంద్ర రంకు నేర్చినమ్మ బొంకు నేరో పోతే గుంట నక్కల పోలైద్దని ఇది అబద్ధాలైన చెప్పింది, ఎన్ని మాటలైన చెప్పిద్ది ఇది. అత్తయ్య ఎందుకు నాపై అలా అపవాదులేస్తారు? నేనే పాపం మెరగను అత్తయ్య, నా మాట నమ్మండి అత్తయ్య. అత్తయ్య నిజంగా అత్తయ్య అక్కయ్యకి లేని నగలు నాకెందుకని బీరువాలో పెట్టాను కానీ నేను ఎవరికి ఇయ్యలేదు అక్కయ్య. అత్తయ్య ఇది చెప్పే మాటలను నువ్వు నమ్ముతున్నావు. అడుగుతానే ఉంటాను కదా నువ్వు చెప్పిన ఇప్పుడు నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చేసుకుంటా ఉండు. ఇది ఇంట్లో ఏం చేస్తుందో కనకార్యాలు మనం చూసినప్పుడు అప్పుడు చేద్దు. నువ్వు దేవస్థానం చేసుకోమని వేసిన కాడి నుంచి వాసా పేస ఇదే కదా పని చేసుకో. ఇక్కడ మేము పోతున్నాం అత్తయ్య. ఇంటి పని వంట పని చావిడి పని అన్నీ చేస్తాను, కానీ ఆ శ్రీనివాసుని సేవ చేయొద్దని మాత్రం అనొద్దు అత్తయ్య. అయ్యో మాకు కాదమ్మా దండం పెట్టేది, వాసా బేసాన్ని చెక్క పని చేస్తుంటావే దన్ను మాకెందుకు దన్ను. అత్తయ్య నేనే పాప మెరగను, నువ్వే పాప మెరగమ్మా. మీ పాదాల సాక్షి అబద్ధాలు ఇవన్నీ ఇంటే ఈ కాపురాలు మొత్తం కూలిపోతాయి. నిన్న కొంచెం వచ్చినప్పుడు ఇంకేముంది, మాకు లక్ష్మీదేవి వచ్చింది ఇంటికి అనుకున్నాం. ఈ రంగా ఎన్ని అబద్ధాలు చెబుతున్నావు, ఎన్ని మాయ మాటలు చెబుతున్నావు. నీ మూలకార ఈ ఇళ్ల పక్క వాళ్ళందరూ ఎన్ని సాడీలు చెప్పుకొని మాట్లాడుకుంటున్నారు. ఈ సంసారాన్ని బజారు కలిసావు కదా. కాళ్ళు కూర్చుకుంటుంది ఇది ఉన్నాలే.